మీరు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మేము కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలో ఉన్న సిపిఐ సిపిఎం కానీ బీజేపీ కానీ ఎవరైనా ఒక్క పబ్లిక్ మీటింగ్ పెట్టుకునే అవకాశం ఇచ్చారా? మీరు మీటింగ్ పెడతారంటే అనుమతి ఇచ్చేవాళ్ళు కాదు. పెడతారంటే ఆ రోజు రాష్ట్రంలో ఉండే నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేసేవాళ్ళు, జిల్లాలో ఉన్నటువంటి ఆ పార్టీకి సంబంధించిన నాయకుల్ని ఆ మండల స్థాయి పోలీస్ స్టేషన్లో పెట్టేవాళ్ళు. ఎవరైనా బయలుదేరి వస్తుంటే దారిలో అరెస్ట్ చేశారు. ఆయన ఒకరోజు ఉద్యోగాలు ఇవ్వటం లేదని మీటింగ్ పెట్టుకుంటానంటే కోదండరాం గారిని రాత్రి 3 గంటలకు పోయి కిటికీలు పక్కలు కొట్టి ఆయన్ని బయటికి లాగి పోలీసుల ద్వారా అరెస్ట్ చేసిన మీరు కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను ఉపయోగించుకుంటుందా? కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులు శాంతి భద్రతల వరకు మాత్రమే, వారికి రాజకీయాలతో వారికి సంబంధం లేదు. మీటింగ్లు పెట్టుకోవటం స్వేచ్ఛగా ఉంది. మొన్న ఎక్కడో ఒక దగ్గర హరీష్ రావు గారు మన కెనాల్లో కొంతమంది చనిపోయారంటే పోతారంటే పోనిచ్చారు అక్కడికి. అదే శ్రీశైలంలో జరిగినటువంటి ఒక దుర్ఘటన చూడటానికి నేను రేవంత్ రెడ్డి గారు పోతుంటే కారులో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి సాయంత్రానికి వదిలిపెట్టారు. మేము మీటింగ్లు పోవాలంటే మా ఇంటి దగ్గర 10 సార్లు హౌస్ అరెస్ట్ చేశారు. 20 సార్లు గాంధీ భవన్లో గేట్ దగ్గర అరెస్ట్ చేశారు. మేము సోషల్ మీడియాలో ఏదో చేశామని మా సోషల్ మీడియా వాళ్ళందరి మీద కేసులు పెట్టాడు. నా మీద ఇంకా హైకోర్టులో కేసు ఉన్నది. ఏం చేస్తున్నారు మీరు? మీరు పోలీసులను ఉపయోగించుకొని పరిపాలన చేయాలని చూశారు. పోలీసులతో రాజ్యం నడవదు, ప్రజల పరిపాలన ఉండాలా. రాజ్యాంగం ప్రకారం పోలీసులు శాంతి భద్రతలు చూసేటటువంటి ఒక ముఖ్యమైన అంగం. ఏ ప్రభుత్వం ఉన్నా పోలీసులు ఉంటారు, కానీ పోలీసులకి వారి బాధ్యత ఏంటో అది చేయటమే తప్ప రాజకీయాల్లో వాళ్ళు ఇంటర్ఫీర్ కాదు. మీ ప్రభుత్వం మొత్తంలో పోలీసుల ద్వారా ప్రతిపక్షం వాళ్ళు నోరు తెరిస్తే కేసు, మీటింగ్ పెడితే చేయకుండా చేశారు, హౌస్ అరెస్ట్ చేశారు, దారిలో అరెస్ట్ చేశారు, పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇన్ని రకాలుగా పోలీసుల్ని మీరు ఉపయోగించుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ పోలీసుల మీద వ్యతిరేకంగా ఏదో పోలీసుల్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసుగా అనుకూలంగా చేస్తున్నారని చెప్తున్నారు. ప్రజలందరూ మీ ముందున్న వాళ్ళందరికీ మీ మీద మీ మాటలు విన్న తర్వాత అసహ్యం వేసే విధంగా ఉంది. నిజం చెప్పాలా, ఏం జరుగుతుందో మీరు వదిలిపెట్టారు. పోలీసులు ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వాన్ని నడపడం రావటం లేదంట. ప్రభుత్వాన్ని నడపడం రావటం లేదంటే ఏంటి? మీలాగా ఫామ్ హౌస్ లో కూర్చొని అక్కడికే డీజీపీని, అక్కడికే చీఫ్ సెక్రటరీని, అక్కడికే ప్రిన్సిపల్ సెక్రటరీని పిలిపించి మాట్లాడటం ప్రభుత్వాన్ని నడపటమా? నేను చెప్పినట్టు ప్రజల తరపున విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ప్రజలకు అనుకూలంగా పరిపాలన నడపటమా? ఏ రకంగా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ విలన్ అని చెప్తున్నాడు. మాట్లాడేదానికి ఏమన్నా బుద్ధి ఉండాలి? మాట్లాడటానికి బుద్ధుండే మాట్లాడుతున్నావా? సోనియా గాంధీ దగ్గరికి సకుటుంబ సమేతంగా వెళ్ళి పాదాలకి నమస్కారం పెట్టి, అమ్మా నువ్వు లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు, నీ వల్లనే తెలంగాణ వచ్చింది, నువ్వే తెలంగాణ తల్లి అని ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఏఐసిసి అధ్యక్షురాలు, ఆమె పార్టీని వెళ్ళనంటున్నావు. ఒక రకంగా నువ్వు సోనియా గాంధీని వెళ్ళనంటున్నావు. నిన్నేమనాలా? కృతజ్ఞత ఉండటంలో కృతజ్ఞుడివి నువ్వు. నీకు మేలు చేసిన వాళ్ళని మీరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే మీరు కృతజ్ఞుడు. కృతజ్ఞత వేరు, కృతజ్ఞుడు వేరు. సోనియా గాంధీ ఎవరు? సోనియా గాంధీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. ఆమె చెప్పింది కాబట్టే భారతదేశంలో ఉన్న ఎంపీలందరూ, ఇతర పార్టీల ఎంపీలందరూ సపోర్ట్ చేశారు. ఆమె యూపీఏ చైర్పర్సన్గా ఉండటం వల్ల ఇతర పార్టీలు కూడా సపోర్ట్ చేసినందుకే మీకు తెలుసు ఆనాడు కాంగ్రెస్ పార్టీ
లో ఉన్న సెంట్రల్ మినిస్టర్లు ఎంపీలు తెలంగాణలో ఉన్నోళ్ళంతా పూర్తి